హాయ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్లో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ గురించి మీకు చెప్తాను. ఇది ఒక లాంగ్ వీడియో, జాగ్రత్తగా చూడాలి, మీరు స్కిప్ చేయకుండా, ఓకేనా? ఇప్పుడు నేను ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటాను 2, ఓకేనా? 2 తీసుకున్నాను. తర్వాత ఒక నెగిటివ్ ఇంటిజర్ తీసుకుంటాను, జాగ్రత్తగా వినాలి, -4. నెక్స్ట్ ఎక్స్ తీసుకున్నా. మరి ఎక్స్ ఏంటి? 2నేమో పాజిటివ్ ఇంటిజర్ అన్నాను, ఓకే అండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. -4 అంటే ఏంటి? నెగిటివ్ ఇంటిజర్, ఓకేనా. ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్, ఓకేనా. ఎక్స్ అంటే వేరియబుల్, అంటే మనకి ఎక్స్ ఇవన్నీ కూడా అంటే వేరియబుల్స్ మనకి 7th నుంచి స్టార్ట్ అవుతాయండి, ఓకేనా. 7th నుంచి, 7thలో సింపుల్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఎక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను? ప్లస్ వాల్యూ, మైనస్ వాల్యూ, ఎక్స్, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే, బ్లర్ వస్తుంది, 1 సెకండ్ వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడు క్లియర్గా వచ్చింది కదా. స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి టాపిక్, అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను. మరి 3 minutes వస్తుందో 5 minutes వస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఎక్స్కి 2 యాడ్ చేద్దామండి. ఏం చేద్దాము? ఎక్స్కి 2 యాడ్ చేద్దాం, ఓకేనా. అంటే ఎక్స్ ప్లస్ 2, జాగ్రత్తగా వినాలండి, ఎక్స్ ప్లస్ 2, ఓకేనా. ఈ 2 యాడ్ చేసాం కదా, దీనికి మనము అంటే ఎక్స్ 2 యాడ్ చేస్తాం కదా, అప్పుడు దాని వాల్యూ -4 వస్తుంది అనుకుందాం. ఎక్స్ ప్లస్ 2 -4, ఓకేనా. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 2 -4 వచ్చింది కదా. సో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ అంటాం, ఓకేనా. ఉంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, ఈక్వేషన్ సింపుల్గా ఈక్యూ అంటామండి, ఓకేనా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తాడు, 7th క్లాస్ సమ్స్లో ఇస్తాడు. 8th, 9th, 10thలో కూడా మనకి కొన్ని సమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ బేసిక్స్ రావాలి. అందుకే చెప్తున్నానండి, ఇది 7th to 10th వాళ్ళకి ఖచ్చితంగా రావాలి, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా రావాలి. సో చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి పక్కన ఏమి ఉండకూడదు, పక్కన ఏముంది? కాన్స్టెంట్ ఉంది. ఇందాక ఏమన్నా 2ని పాజిటివ్ ఇంటిజర్ అన్నా, ఇప్పుడు 2ని కాన్స్టెంట్ అంటున్నాను. అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి మీనింగ్ మనకి? దీని వాల్యూ మారదని, ఇట్స్ వాల్యూ డజంట్ చేంజ్. 2 దాని వాల్యూ మారదు. 2 1.9 లేదా 1.5 అవ్వదు. సో కాన్స్టెంట్ అనమాట, ఓకేనా. -4 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో చూడండి పిల్లలు, ఎక్స్ ప్లస్ 2 -4 ఉంది కదా. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2ని ఏం చేయాలి? ఈజ్ ఇటువైపు తీసుకెళ్ళిపోవాలి, ఓకేనా. ఈజ్ ఇటువైపు తీసుకెళ్ళాలి. సో ఎక్స్ -4 పుట్టింగ్ డౌన్ అండి. తెలుగు మీడియం వాళ్ళు చదువుతుంటే కిందకి దించుకోవాలి, -4, ఓకేనా. ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? -2 అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది కూడా తెలియాలి. ఎందుకు అవుతుందంటే మనకి ఆపరేషన్స్ ఉంటాయి కదండి, మొత్తం ఆపరేషన్స్ మనకి 4 ఉంటాయి. నేను 2 చెప్తాను. ప్లస్ ఉందా, మైనస్, ఇలా ఆపరేషన్స్ మొత్తం ఉన్నాయి కదా. సో ప్లస్కి ఇన్వర్స్ ఆపరేషన్, జాగ్రత్తగా వినాలి, ప్లస్కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి? మైనస్, ఓకేనా. ప్లస్కి ఇన్వర్స్ ఆపరేషన్ అంటే ఇన్వర్స్ అనమాట, ఇన్వర్స్ ఆపరేషన్ మైనస్. సో ఇదేంటిది? +2 కదా. సో ఇటువైపు వెళ్తే -2 అవుతుంది, ఓకేనండి. ప్లస్కి ఇన్వర్స్ ఆపరేషన్ మైనస్, డివిజన్కి ఇంటూ అనమాట. అంటే ఇలా చూడండి, సార్ ప్లస్కి మీరు ఇన్వర్స్ ఆపరేషన్ మైనస్ అన్నారు కదా, మరి మైనస్కి ఏంటి అని అడగొచ్చు. మైనస్కి ప్లస్ అనమాట, ప్లస్కి మైనస్సు, మైనస్కి ప్లస్, అంటే
ఈ వైస్ వర్స అనమాట. దీనికి ఇది. సో ఇప్పుడు అర్థమైంది కదా -10 ఎందుకు వచ్చిందో. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -4 -2. ఈ ఈ రెండిటిని మనం యాడ్ చేయాలా? కొంతమంది డౌట్ రావచ్చు. ప్లస్ అని ఉంది కదా, మైనస్ చేయాలా, యాడ్ చేయాలా, ఏం చేయాలి డౌట్ రావచ్చు. సో దానికి బేసిక్స్ ఉంటాయండి చూడండి, అవి కూడా రాస్తున్నాను. ఎడిషన్ ఆఫ్ సైన్స్ అని ఉంటాయి, 4 ఉంటాయి ఫార్ములాస్. ఓకేనా? ఎడిషన్ ఆఫ్ సైన్స్ అని ఉంటాయి. ఏంటంటే మనకి ఇక్కడ మైనస్ ఇచ్చాడు కదా, ముందు ప్లస్ చెప్తాను. ప్లస్ యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ప్లస్ వస్తుంది. నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ప్లస్ అంటే హీరో అండి, ఓకేనా? మైనస్ అంటే విలన్, రౌడీ. హీరో కలిస్తే అవుతుంది, మంచిగా జరుగుతుంది కదా, ప్లస్ని మంచి అనుకుందాం, ఓకేనా? పాజిటివ్ కదా. సో ప్లస్ అండి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏమిస్తాడంటే, ఇఫ్ వి యాడ్ సేమ్ సైన్స్ రిజల్ట్ విల్ బి సేమ్, ఓకేనా? వి యాడ్ సేమ్ సైన్స్ రిజల్ట్ విల్ బి సేమ్ అంటే ఆన్సర్ ప్లస్సే వస్తుంది అనమాట. అంటే ప్లస్ కలపడం అంటే 2 పాజిటివ్ ఇంటిజర్స్ కలిపితే మళ్ళీ పాజిటివ్ ఇంటిజర్ వస్తుంది, ఓకేనా? సో మనకి ఇక్కడ ఏం కావాలండి? మైనస్ యాడ్ చేయాలి మనం, ఓకేనా? సో సెకండ్ ఫార్ములా మైనస్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఓకేనా? దీనికి సేమ్ థియరీ అండి. వి యాడ్, రైటింగ్ అర్థమవుతుందా? వి యాడ్ సేమ్ సైన్స్ కామా, లేకపోతే ఇఫ్ పెట్టుకోవచ్చు, ఇఫ్ క్లాజ్. రిజల్ట్ విల్ బి, చెప్పండి, విల్ బి సేమ్, ఓకేనా? సో ఇప్పుడు ఈ మైనస్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో 4 + 2 ఎంత? 6. సో -6, ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? -6 వచ్చింది. అంటే నేను ఏదో 7th క్లాస్లో సింపుల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదండి, నాకు 7th క్లాస్ మ్యాథ్స్ చాలా ఇష్టం. ఆ సింపుల్ ఈక్వేషన్ ఇచ్చేసి మీకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చెప్దామని కాదు, మొత్తం ఓవరాల్గా కాన్సెప్ట్ చెప్దామని. అంటే ఒక పాజిటివ్ ఇంటిజరు, ఒక నెగిటివ్ ఇంటిజరు, ఒక వేరియబుల్ తీసుకుని మనం ఏం చేయొచ్చు, అసలు వేరియబుల్ అంటే ఏంటి? మీకు వేరియబుల్ అంటే చెప్పలేదు కదా. అంటే వేరియబుల్ అంటే అది చేంజ్ అవుతుందండి. అంటే మనకి ఒకసారి x=1 ఇవ్వచ్చు, లేకపోతే x= ఇంకొక లెక్కలో 2 ఇవ్వచ్చు అనమాట. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా? ఈ 2ని -4ని వీటన్నిటిని కూడా మనం కాన్స్టెంట్ అంటామండి. మనకి రియల్ నెంబర్స్ ఉంటాయి కదా, అంటే రియల్ నెంబర్స్ అంటే మనం 10th వెళ్ళిపోవాలి. ఇప్పుడు -4 ఉంది కదండి, ఇది రియల్ నెంబరే, ఓకేనా? 2 ఉంది, ఇది రియల్ నెంబరే. అంటే రియల్ నెంబర్స్ గురించి తర్వాత చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. అర్థమైంది కదండి? ఎక్స్ వేరియబుల్, నెక్స్ట్ -4 నెగిటివ్ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్, ఓకేనా? ఇన్వర్స్ ఆపరేషను, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా నేర్చుకోవాలండి. నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా అర్థమైతే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ నాకు కావాలి, ఓకేనా? దీంట్లో ఒకవేళ నేను ఏదన్నా మిస్టేక్ చెప్తే మీరు వెంటనే కామెంట్లో పెట్టండి. కానీ 99% నేను కరెక్ట్గానే చెప్పాను, ఓకేనా? అందరూ భోంచేస్తారా? గుడ్ నైట్ అండి, బాయ్.